నేను రివ్యూ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్, కానీ వితిన్ 1.5 మంత్లో 4100 ఒక చేంజ్ అంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు వితిన్ 1.5 మంత్లో. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ హ్యాడ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏంటంటే నా వీడియోస్ని చివరి దాకా చూసి ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. అంటే ఇది నాకు నిజంగా చాలా పెద్ద నెంబర్గానే ఉంది 4000 అనేది. అంటే ఫస్ట్ టైం రివ్యూ స్టార్ట్ చేశాను. అందరికీ నచ్చకపోవచ్చు, నచ్చిన వాళ్ళకి నా వీడియోస్ చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. ఇవాళ జరిగిన సాటర్డే ఎపిసోడ్ నిజంగా సాటర్డే వీకెండ్ నాగార్జున గారు ఎపిసోడేనా అని అనిపించింది నాకైతే. నాగార్జున గారిని ఎవరో బలవంతం చేసి ఇంట్రెస్ట్ లేకుండా వచ్చి చేసినట్టుంది ఆయన హోస్టింగ్. నాగార్జున గారు ఎక్కడా కనిపించలేదు. అంతా కూడా కంటెస్టెంట్స్ని ఆటలాడించడంలో మునిగిపోయారు. సగం ఎవిక్షన్ ఫ్రీ పాస్కి ఎపిసోడ్ అయిపోయింది. అండ్ ఇవాళ మాత్రం బ్యాడ్ డే ఫర్ టేస్టీ తేజ అనే చెప్పాలి. టేస్టీ తేజ గారి డెసిషన్ పైన నాగార్జున గారు ఫైర్ అయ్యారు. అసలు ఫైర్ అవ్వాల్సిన పాయింటే కాదు. అక్కడ ఎంతకీ తగ్గట్లే. ఆవిడేమో రాత్రైనా నించుంటా, పక్క రోజైనా నించుంటా అని అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ నిఖిల్నే సపోర్ట్ చేసుకోవడానికి ఆవిడ ఉన్నప్పుడు, నిఖిల్ నాకొద్దు ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటున్నప్పుడు ఆయనకే ఇవ్వాలని కూర్చుంటుంది ఎందుకు ఆవిడ? సో ఇది డెసిషన్ తేలట్లేదని అక్కడ ఉన్న ముగ్గురిని అడిగి ఆ ఎగ్ని స్నేక్కి తినిపించేశారు. అందులో తప్పేంది? దాన్ని తప్పు పట్టి నాగార్జున గారిని వాళ్ళ గేమ్ ఆగిపోయింది, గేమ్ పాజ్ అయిపోయింది. ఆయన వేసేసినప్పుడు ఆయన డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి యష్మి మరి రోహిణి ఎగ్ వేయకుండా ఉండాలి కదా, ఎందుకు వేసేసింది? యష్మిన్ కూడా క్వశ్చన్ చేయాలి కదా, ఎందుకు యష్మిన్ క్వశ్చన్ చేయలేదు? అంటే నాగార్జున గారు మీకు మంచిగా ఇన్పుట్స్ ఇవ్వలేదా అండి టీం వాళ్ళు? ఒక సైడ్ అడుగుతారేంటండి బాబు, ఇంకో సైడ్ అడగరేంటి? అసలు మీ హోస్టింగ్కి దండం పెట్టాలి. నిజంగా అంత ఘోరంగా ఉంది వాళ్ళ ఎపిసోడ్ హోస్టింగ్. రివ్యూ చెప్పుకునేంత ఏమీ లేవు. అలా నీ వదిలేద్దామా అంటే మనసేమో రావట్లేదు. నాగార్జున గారు మీ నుంచి ఇలాంటి ఒక ఫ్లాప్ ఎపిసోడ్ ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్లో ఎప్పుడు చూడలేదండి. ఎందుకు సాటర్డే ఎపిసోడ్ జరిగింది ఏంటి అడగాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి, ఎందుకు రైస్ చేయలేదు? అసలు అంత డంబ్గా ఉందేంటండి బాబు మీ హోస్టింగ్. చాలా హోస్టింగ్ అసలు బాగాలేదని అనిపించింది నాకైతే. నెక్స్ట్ అయితే ఇవాళ నిన్నటివి కొంచెం రోజు గడిచింది చూపిస్తున్నారనమాట బిగ్ బాస్. నిన్నటి రోజు వాళ్ళకి ఏం జరిగింది అని అంటే సీతాఫల్ గురించి గౌతమ్కి ఇంకా ప్రేరణకి డిస్కషన్ అయితే జరిగింది. అండ్ మెగా చీఫ్గా ఆవిడ చెప్పింది గౌతమ్ని సీతాఫల్ తినద్దు అని చెప్పి, కానీ గౌతమ్ గారు వినకుండా 4 సీతాఫల్స్ వస్తే 3 తినేశారంట. చీఫ్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు, మాటకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. అక్కడ నువ్వు తినేస్తే మిగిలిన వాళ్ళు ఎలా తినాలి అని అడిగారు ఆవిడ. రైస్ చేసిన పాయింట్ అయితే కరెక్ట్. ఎస్, అక్కడ 4 ఉన్నాయి, అందరూ కొంచెం కొంచెం తింటే బాగుంటుంది. కానీ ఇక్కడ మొత్తం అన్నీ ఈయనే తినేసాడు. తెలిసి తిన్నాడా, తెలియక తిన్నాడా, లేక తింటే ఏమవుద్దిలే అన్న యాటిట్యూడ్ అయితే నాకు కనిపించింది గౌతమ్ గారిలో. అండ్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా నవ్వుతున్నాడు, కంటిన్యూస్గా నవ్వుతున్నాడు. నవ్వుతాం అనేది అఫ్కోర్స్ ఇక్కడ గౌతమ్ ఫ్యాన్స్కి నచ్చదు, ఎందుకంటే ఆయన ఏం చేసినా నచ్చుద్ది. మా రివ్యూవర్స్కి ఏంటి అని అంటే ఎక్కడ తప్పు ఎక్కడ ఒప్పు చెప్పాలన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఫ్యాన్స్ కాదు కాబట్టి. అసలు నవ్వుతున్నాడు, ఇంకా మామూలుగా ట్రిగ్గర్ అవ్వదు. పక్కన ఉన్న మనిషికి అక్కడ ప్రేరణనే కాదు ఎవరున్నా ట్రిగ్గర్ అయిపోద్ది. కాబట్టి ప్రేరణ కొంచెం షార్ట్ టెంపర్ కాబట్టి వెంటనే ట్రిగ్గర్ అయిపోయి సిగ్గు లేదని అడిగేసింది. అండ్ ఆ మాట అడగగానే ఈయనకి ట్రిగ్గర్ అయ్యాడు. ఏంటి ఆ మాట ఏంటి, అదేంటి ఇదేంటి, అసలు అంతదాకా ఎందుకు తెచ్చుకోవడం? ఆవిడ చెప్పినప్పుడు ఆగిపోవచ్చు కదా, ఆవిడ ఆగు అన్నప్పుడు ఆగచ్చు కదా, తినకుండా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా మెగా చీఫ్కి. నాకైతే ఇక్కడ గౌతమ్ గారిది తప్పనే అనిపించింది. నెక్స్ట్ అయితే విష్ణుప్రియకి ప్రేరణ గారికి అంటే వర్క్స్ చేయటం దగ్గర డిస్కషన్ అయింది. అండ్ విష్ణుప్రియ గారి గురించి నా రివ్యూస్లో నేను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తాను. రివ్యూ ఇచ్చేంత కంటెస్టెంట్ కాదు ఆమె నా దృష్టిలో. ఆమెలో గేమ్ ప్లే ఉండదు. ఏదన్నా వస్తే తప్పితే పృథ్వీ తప్పితే ఆవిడకి లోకం ఉండదు. ఇవాళ ఎపిసోడ్ చూసిన వాళ్ళు అందరికీ కూడా తెలిసిపోద్ది. కన్ఫెషన్ రూమ్లో యాక్టివిటీ జరుగుతూ ఉంటే ఇంక వీళ్ళిద్దరే గుసగుసలు, ఇంకా అది ఇదిను. ఈవిడ గారు ఒక సర్కిల్లో కన్ఫైన్ అయిపోయి మళ్ళీ పక్క వాళ్ళని అంటది వేరే సర్కిల్ ఏంటి అనేది, టాపిక్ డైవర్ట్ అవుద్ది. అండ్ ఈ విష్ణుప్రియకి ప్రేరణకి అయితే డిస్కషన్ జరిగింది, హౌస్ టాస్క్ నువ్వు సరిగ్గా చెయ్యట్లేదు అని. నిన్న చెప్పినా మొన్న చెప్పినా విష్ణుప్రియ ఒకటే, నువ్వు చెప్పిన మాట చెప్పిందే, చెయ్యాలంటే చెయ్యాల్సిందంతే. నేను నిన్న చెప్పాను ఇవాళ చెప్పాను అని అనకూడదు.
మాట వచ్చింది నీ నుంచే కాబట్టి మెగా చీఫ్ ఎలా చెప్తే అలా చెయ్యాలా, నీ ఇష్టం చేయను అంటున్నది అంతవరకే. సో ఇదైతే జరిగింది. నెక్స్ట్ వచ్చేసిందండోయ్ అసలు ఇక్కడి నుంచే పెంట అంతా స్పాన్సర్ టాస్క్ కంట్రీ డిలైట్ వాళ్ళది స్పాన్సర్ టాస్క్ ఇచ్చారు. నాకెవరు నచ్చారో వీడియో చివరిలో చెప్తాను, కానీ మీకెవరు నచ్చారో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తున్న రివ్యూ వినండి. ఏంటి అని అంటే కంట్రీ డిలైట్ పాల టాస్క్, మిల్క్ టాస్క్ ఇచ్చారు. అందులో రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, నబిల్ ఒక టీం, ప్రేరణ హరితేజ అండ్ నిఖిల్ గౌతమ్ వీళ్ళందరూ ఒక టీం. వీళ్ళిద్దరూ కూడా టాస్క్ పర్ఫామ్ చేశారు. ఇద్దరూ బాగానే పర్ఫామ్ చేశారు. కానీ జెన్యూన్గా మీకు ఏమనిపించింది? జెన్యూన్గా కంట్రీ డిలైట్ టాస్క్లో ఎవరు బాగా ఆడారని మీకేమనిపించింది ఆడియన్స్? అక్కడ జడ్జిమెంట్లో అంటే వీళ్ళు ఉన్నారంట, పృథ్వీ, గంగవ్వ, యష్మి అండ్ ఎవరెవరు విష్ణుప్రియ, వీళ్ళు ఉన్నారంట జడ్జెస్లో. వాళ్ళు సెలెక్ట్ చేసింది అయితే నిఖిల్ గారి టీంని సెలెక్ట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం సేపు ఇష్యూ అయితే జరిగింది. మాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అని అంటే, వామ్మో వార్నాయనో అంటూ వాయిస్ పెంచుకుంటూ ఒక తిప్పేసుకుంటూ వచ్చింది ఇక్కడ హరితేజ. తిప్పేసుకుంటూ వచ్చింది. జెన్యున్గా మాట్లాడితే ఎవరి టాస్క్ బాగుందంటారు? ఎవరు టాస్క్ బాగా పర్ఫామ్ చేసి ఉంటారు కదా? వాళ్ళే కదా. మరి అక్కడ చేసిన జడ్జెస్ ఏంటండి ఘనకార్యం? నాకు ఎవరు నచ్చారో వీడియో చివరిలో చెప్తాను. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ బిగ్ బాస్ నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే కంటెస్టెంట్స్తో మాట్లాడారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్కి ఒక యాక్టివిటీ, అది కూడా ఒక టాస్క్ అనే చెప్పాలా. సగం ఎపిసోడ్ అంతా ఎవిక్షన్ ఫ్రీ పాస్కి అయిపోయింది, సగం టాస్క్ అంటే స్పాన్సర్ టాస్క్ అయిపోయింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్లో అందరూ ఓట్స్ వేయడం స్టార్ట్ చేశారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఎవరిది అంటే ప్రేరణ చెప్పిన పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి రోహిణి గురించి. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే తను డెసిషన్ తన గ్రూప్కే కాకుండా నాకు ఆరెంజ్ బ్రీఫ్ కేస్ ఇచ్చింది. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే తను నీట్గా జడ్జి చేసి ఎవరికి ఇవ్వాలనిపిస్తే అలా ఇస్తుంది, లేక తనకి వాడుకోవాలనిపిస్తే వాడుకుంటుంది, తన డెసిషన్ మేకింగ్ బాగుంటుంది అని చెప్పి రోహిణిని 1 స్టెప్ ముందుకు నడిపించింది. ఇక్కడ వచ్చింది హరికథ, నారదాముని, హరితేజ. ప్రేరణ ఏదైతే చెప్పిందో అది కాపీ పేస్ట్ చేసి నిఖిల్కి ఇచ్చింది. నాకు వద్దు మొర్రో అన్నా కూడా నిఖిల్కి ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ? కేవలం ఫేవరిజమే, కేవలం ఫ్రెండ్షిప్పే, అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఇంకొంచెం మంది యష్మి వచ్చి నబీల్ని ముందుకు నెట్టింది. అవినాష్ వచ్చి నాకు గ్రాటిట్యూడ్, నాకు లాస్ట్ టైం టాస్క్లో హెల్ప్ చేశాడు నబీల్, అందుకోసం నేను నబీల్ని ముందుకు పెడతానంది. గంగవ్వ నన్ను రోహిణి బాగా చూసుకుంటుంది, ఆవిడ రీజన్స్ చెప్పి రోహిణిని ముందుకు పెట్టారనమాట. సో ఇవన్నీ జరిగినాయి. చివరాఖరికి అన్నీ ఈక్వల్స్గానే వచ్చినాయి. అందరూ 3 స్టెప్సే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా మెగా చీఫ్ లాస్ట్లో తగ్గట్లేదని చెప్పి మళ్ళీ ప్రేరణని అడిగారు. ప్రేరణని అడిగినప్పుడు ప్రేరణ ముందు చెప్పిన డెసిషన్కి స్టిక్ అయి ఉంటే బాగుండేది, 2 డెసిషన్లు మార్చకుండా ఫస్ట్ రోహిణి ఇవ్వాలనిపించిందని చెప్పి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ నబీల్కి వెళ్ళారు ఈసారి. ఇది ఏంటిది? ప్రేరణ గారు మీకు క్లారిటీ ఉంటుంది కదబ్బా, కానీ ఎందుకు ఇలా చేశారు? నబీల్కి ఇచ్చింది మా వాళ్ళు మీ వాళ్ళు అన్నట్టు ఏదో ప్రేరణని క్వశ్చన్ చేశారు. అది నిజంగా క్వశ్చన్ చేయాల్సిన క్వశ్చనా? ఎస్, ఆఫ్ కోర్స్ చేయాల్సిన క్వశ్చనే. ఆయన మా వాళ్ళు అన్నప్పుడు ఆవిడకి ట్రిగ్గర్ అయింది. మరి ఆయన తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు చెప్పాలా వద్దా? సగమైనా అప్పుడు ఈలోపు రాంగ్ పర్సెప్షన్లో ఆయన మీద అందరూ కూడా ఒక ఒపీనియన్కి వచ్చేస్తే తప్పు కదా ప్రేరణ గారు, చెప్పాలి కదా. అండ్ ఇంకా అడ్రస్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. నాగార్జున గారు ఏది కూడా అడ్రస్ చేయలేదు. ఇదైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ అయితే నబీల్ గారికి వచ్చింది, చూద్దాం ఆయన ఎవరికి వాడతారో. నెక్స్ట్ వచ్చేసింది కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఎవరు వర్స్ట్ ప్లేయర్ మీ అంతరాత్మ సాక్షిగా అంటే అక్కడ కొన్ని ఫేసెస్ పెట్టారు. వాళ్ళ ఫేసెస్ మీద వాళ్ళు ప్రమాణం చేసుకొని ఎవరు వర్స్ట్ ప్లేయర్ అనేది వాళ్ళకి చెప్పాలంట. నాగార్జున గారు అడిగారు ఈ టాస్క్. ఇదైతే మాత్రం ఇక్కడ కూడా కొంతమంది ఫేవరిజంగా ఉన్నాయి. ఎవరు జెన్యున్గా ఆన్సర్ ఇచ్చారో నా వరకు నేను చెప్తాను, కానీ మీకెవరు జెన్యున్గా కన్ఫెషన్ రూమ్లో వర్స్ట్ ప్లేయర్ ఎవరు అని జెన్యున్గా ఆన్సర్ చేసిన కంటెస్టెంట్ ఎవరో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు రండి మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ అయితే నబీల్ వచ్చారు.
నబిల్ గారు ఎవరిని చెప్పారు? విష్ణుప్రియ గారిని చెప్పారు. ఫస్ట్ 2 వీక్స్లో ఉన్నంత గేమ్ ప్లే ఏం లేదు, ఒక దానికి కన్ఫైన్ అయిపోద్ది ఆ అమ్మాయి, పెద్దగా ఏం ఆట ఉండదు. సో విష్ణుప్రియ వర్స్ట్ ప్లేయర్ అని చెప్పారు. కరెక్ట్, 100% కరెక్ట్. విష్ణుప్రియ ఫ్యాన్స్ అసెంబ్లీ అవ్వండి అమ్మ, ఇక్కడ కరెక్ట్గా చెప్పాడు ఆయన. నెక్స్ట్ యష్మి, రోహిణి అని చెప్పింది. వీళ్ళకి ఫస్ట్ నుంచి పడట్లా టార్గెటింగ్ రోహిణి, అదొక బ్యాచ్లా తయారైపోయింది. రోహిణినే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే నా ఒపీనియన్ ఇదంతా నా ఒపీనియన్. నాకు ఇప్పటి వరకు ఉన్న లేడీ కంటెస్టెంట్స్లో చక్కగా గేమ్ ఆడి వెల్ బిహేవియర్డ్గా ఉంటుంది, పాయింట్ని కొట్టే తెచ్చే, పాయింట్ని చక్కగా వాయిస్ అవుట్ చేసేది ఇద్దరు. ఒకటి ప్రేరణ, ఇంకొకళ్ళు రోహిణి. వీళ్ళిద్దరే లేడీ కంటెస్టెంట్స్ చక్కగా ఆడుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ గేమ్ సరిగ్గా ఆడట్లేదు లేడీస్లో. నాకు ఆబ్వియస్గా రోహిణి గేమ్ ప్లే కూడా బాగానే అనిపించింది. అండ్ యష్మికి ఈగో అనిపించింది రోహిణిని చూస్తే, సెల్ఫిష్ ఏమో, అందుకే రోహిణి వర్స్ట్ ప్లేయర్ అంట. ఏంటంటే టాస్క్లు బాగా ఆడట్లేదంట. ఈవిడ బాగా ఆడట్లేదా లేక రోహిణి బాగా ఆడట్లేదా? తెలిసి చెప్పిందా తెలియక చెప్పిందా? అసలు ఏంటిది? రోహిణి గారు టాస్క్లు బాగా ఆడుతున్నారు కదా, ఈవిడ కదా టాస్క్లు ఆడలేంది. ఒక బస్తాలు ఎసరగానే ఓపిక అయిపోద్ది అమ్మకి. పక్కన వాళ్ళు హెల్ప్ చేస్తే కానీ టాస్క్ పజిల్ కంప్లీట్ చేయరు. మళ్ళీ ఈవిడ వేరే వాళ్ళు టాస్క్ బాగా ఆడట్లేదని చెప్పడం వెరీ గుడ్. హరితేజ ఆబ్వియస్గా తెలిసిందే, డే 1 నుంచి ఆవిడ పడతానే ఉంది రోహిణి పైన. ఏంటో ఆవిడకి అంత సెల్ఫిష్నెస్ అర్థం కావట్లే. రోహిణి అంటే షీల్డ్ అంటే ఎవరు? అవినాష్, టేస్టీ తేజ షీల్డ్లో ఆవిడ ఉంటుందంట. ఆవిడకంటే ప్రాపర్ డెసిషన్ మేకింగ్ లేదంట. మా తల్లి, ఆవిడకి గేమ్ బాగా ఆడుతుంది, నీ మీదే ఆడి గెలిచింది ఆవిడకి ఎవరికి షీల్డ్ కాదు, నీకు కావాలి షీల్డ్. అందుకే ప్రతి ఒక్కళ్ళని నాకు అది, నీకు ఇది, నాకు ఇవ్వలేదు, నువ్వు నాకు ఇవ్వలేదు అని చెప్పి అలిగి కూర్చుంటున్నావు. ఆవిడకి ఏం అవసరం లేదు, ఆవిడ గేమ్ బాగానే ఉంది. ఇది ఒక చెత్త రెస్పాన్స్ అనే నాకు అనిపించింది. యష్మిది రాంగ్, హరితేజది రాంగ్ అనిపించింది. నెక్స్ట్ గౌతమ్ గారు వచ్చారు. గౌతమ్ గారు చెప్పారు పృథ్వీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ డెసిషన్స్. గౌతమ్ గారు చెప్పింది కూడా చాలా కరెక్ట్ పాయింట్. ఇది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. నా వరకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పృథ్వీ గారు లాస్ట్ 2 వీక్స్ నుంచి గేమ్ చూస్తుంటే మతలబులు చేస్తున్నాడు కానీ బుర్ర ఉపయోగించి ఆట ఆడట్లా. ఎంతసేపు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మళ్ళీ వీళ్ళని టార్గెట్ చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఇదో వైల్డ్ కార్డ్స్ని వాళ్ళని చూస్తుంటే శత్రువుల్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆయన గౌతమ్ చెప్పింది 100% కరెక్ట్గా నాకు అనిపించింది. నిఖిల్ వచ్చాడు, టేస్టీ తేజాన్ని నామినేట్ చేశాడు. ఎందుకంటే మాటలు అంట కొట్టినట్టు ఉంటాయంట. ఈయన మాటలే కొట్టినట్టుంటే ఇంకా పృథ్వీ తీరు, ఆయన తీరు, ఆయన మాట విధానం ఎలా ఉంటుందండి? కౌగిలించుకున్నట్టు ఉంటుందా? ఇందు కొట్టినట్టుంటే ఇది ఒక చెత్త బ్రెయిన్లెస్ ఆన్సర్ అని నాకు అనిపించింది నిఖిల్ది. నెక్స్ట్ ప్రేరణ చెప్పింది విష్ణుది. ఎస్, ఇది కూడా కరెక్టే. విష్ణుప్రియ గేమ్ ప్లే ఏం ఉండదు, ఆవిడ ఒక కన్ఫైన్ సర్కిల్లోనే ఉంటుంది. ఆ పృథ్వీ తప్పితే ఆవిడకి ఏం కనిపించదు. ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకుందాం. పృథ్వీ వచ్చాడు. నెక్స్ట్ ఆయన చెప్పాడు టేస్టీ తేజ ఏంటి అని అంటే మాట తీరు బాగోదని ఈయన చెప్పాడు. అండ్ మొన్న టాస్క్ అవుతుంటే లెట్ దెమ్ ఫైట్ అని చెప్పాడంటే అది తప్పు. అంటే ఇద్దరు కొట్టుకుంటుంటే ఆగు అని అంటే అవినాష్ని పక్కకు దోసేశారు. ఆగు పో అని చెప్పి ఆ నిఖిల్ ఆపట్ల. టేస్టీ తేజ వద్దు ఆగండి వాళ్ళిద్దరిని కొట్టుకునే ఉండి అంటే తప్పే ఉంది. పోనీ ఆయన చెప్తే ఆగావా నువ్వు? టేస్టీ తేజ వరస్ట్ ప్లేయర్ అంట. ఏమోనండి బాబా, ఆయన కొంచెం బుర్ర ఉపయోగించి బాగానే ఆడతాడు, బ్రెయిన్ గేమ్, ఫిజికల్గా కూడా. విష్ణు వచ్చింది, తేజాన్ని నామినేట్ చేసింది. నాట్ న్యాచురల్గా గేమ్ ఆడంట, ఏదో స్ట్రాటజీస్ ప్లే చేస్తాడంట. మరి ఈవిడేం ఆడుతుందో, ఈవిడ స్ట్రాటజీ ప్లే చేస్తుందో గేమ్ ఆడుతుందో. విష్ణుప్రియ ఫ్యాన్స్ అసెంబ్లీ అయ్యారమ్మా ఇక్కడ. రోహిణి వచ్చింది, యష్మిని పెట్టింది వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి. ఎందుకనంటే తన గేమ్ వీక్గా ఉంటుంది, మాటలేమో ఎక్కువ. గేమ్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమంటుందంటే నా వరకు ఇంతే వద్దురా, ఇంక నేను ఆడలేనురా అంటది. మాటలేమో అంట మాట్లాడేస్తుంటుంది. అందుకే యష్మి వర్స్ట్ ప్లేయర్. ప్రేరణ వచ్చింది, విష్ణుప్రియ అని చెప్పింది. ఎందుకు అనంటే జెన్యున్గా ఉండదు. అసలు టైటిల్ కూడా ఆవిడకి ఇష్టం లేదు కదా, ఆవిడకి అసలు ఒక పెద్ద ఇష్టం ఏమీ లేనప్పుడు ఎందుకు ఆవిడకి ఇవ్వడం? ఇంకా ఆవిడ వర్స్ట్ ప్లేయర్ అని నాకు అనిపించింది. అంది ఇద్దరికి కూడా 2 రోజుల నుంచి నామ్స్ బాగాలేదు. అండ్ ఇది కూడా ఒక మంచి డెసిషనే. టేస్టీ తేజ వచ్చాడు, పృథ్వీని చెప్పాడు. ఆబ్వియస్గా పృథ్వీది కూడా వర్స్ట్ ప్లేయరే. డే 1 నుంచి నా రివ్యూస్లో చెప్తాను పృథ్వీ గేమ్ ప్లే బాగోదని. అండ్ నెక్స్ట్ అవినాష్ వచ్చాడు. ఆయన హరితేజ గారిని వర్స్ట్ ప్లేయర్ అన్నారు. ఎందుకు అని అంటే ఫస్ట్ వచ్చిన కొన్ని వారాలు బాగానే ఉంది,
తర్వాత ఆవిడ ఎందుకు సడన్గా అంత అలాగే చేంజ్ అయిపోయి మా మీద అటాక్ మోడ్లోకి వెళ్ళిపోయింది, ఆవిడ బిహేవియర్ ఆవిడది ప్లే నచ్చట్లేదని చెప్పి హరితేజ గారిని నామినేట్ చేశారు. నెక్స్ట్ అయితే గంగవ్వ గారు చెప్పారు నామినేట్ చేయమండి, అవినాష్ గారు వచ్చి హరితేజ గారిని వర్స్ట్ ప్లేయర్ అని అన్నారు. గంగవ్వ వచ్చి యష్మి గురించి రీజన్ ఇచ్చారు. గుయ్యి గుయ్యి అంటది, ఆట ఏమంత ఆడదు, అరిచేటప్పుడు అరుస్తుంది అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ ఎవరెవరు టేస్టీ తేజ కోటేశారంటే పృథ్వీ, నిఖిల్, విష్ణు. ఇక్కడ హయ్యెస్ట్ ఓట్స్ అంటే వర్స్ట్ ప్లేయర్గా హౌస్ మేట్స్ సెలెక్ట్ చేసింది ఎవరిని అంటే టేస్టీ తేజ. ఇది విచిత్రం అండి, అంతకన్నా వర్స్ట్ ప్లేయర్ ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? ఫిజికల్గా తన స్ట్రెంగ్త్ అంత లేకపోయినా, తన బాడీ సహకరించకపోయినా 100% ఇస్తారు. నెక్స్ట్ మైండ్ గేమ్ అంటారా, చాలా బాగా ఆడతారు. హౌస్లో ఉన్న చాలా మందితో పోలిస్తే తనకు బుర్ర బాగా పనిచేస్తుంది. వర్స్ట్ ప్లేయర్ ఎక్కువ వచ్చి అయితే టేస్టీ తేజకి వచ్చాయి. టేస్టీ తేజకి ఏంటంటే పాపం ఇవాళ బ్యాడ్ డే ఎందుకన్నానంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్లో ఆయన డెసిషన్ తీసుకున్నందుకంటే నిఖిల్కి ఫస్ట్ వేసేసి ఆవిడ డెసిషన్కి రాకుండా ఉన్నందుకంట ఆయన్ని చీఫ్ కంటెండర్గా చేయరంట. ఈ వారం అంతా ఆయన చీఫ్ కంటెండర్ అవ్వలేరంట. నెక్స్ట్ ఏంటి, వర్స్ట్ ప్లేయర్ అని ఎక్కువ మంది చెప్పినందువల్ల ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ రాదంట. ఏమిటన్నారు ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ నాగార్జున గారు, మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. చాలామంది చాలా మిస్టేక్స్ చేశారు నాగార్జున గారు. టేస్టీ తేజ గారు చేసినవి అంత పెద్ద మిస్టేక్సా? ఫస్ట్ నుంచి అంటున్నారు ఆయన ఫ్యామిలీ వీక్, నా ఫ్యామిలీ రావాలి అని. అలాంటి సెన్సిటివ్ పాయింట్స్ మీద మీరు కొట్టడమా? చాలా పాయింట్స్ ఉన్నాయి మీరు అడగాల్సినవి, రెడ్ కార్డ్ చూపించాల్సిన సందర్భాలు ఉన్నాయే. మరి ఇంత పనిష్మెంట్ లాగానా? నాకైతే వాళ్ళ ఎపిసోడ్ అంతా బయాస్డ్గానే ఉంది. ఆ అభయ్ గారిని ఎన్నిసార్లు తలుచుకుంటున్నానో నాకైతే అర్థం కావట్లేదు. ఇది బిగ్ బాస్ కాదు, ఇది బయాస్డ్ బాస్. హోస్టింగ్ బాగాలేదు, వెరీ మచ్ బయాస్డ్ టువర్డ్స్ ఒక సెగ్మెంట్, ఒక వర్గానికే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది బిగ్ బాస్ టీం. నాకెక్కడా కూడా జెన్యూన్ ప్లేయర్స్ని ముందు పెట్టాలని అనుకోవట్లేదు. కొంతమందిని ముందు పెట్టేసి వాళ్ళని గెలిపించేద్దాం అనుకుంటున్నట్టుగా నాకు అనిపించింది. మరి ఇందాక అన్నాను కదా టాస్క్, ఏం టాస్క్ అది? స్పాన్సర్ టాస్క్లో మీకెవరు నచ్చారో కమెంట్ చేశారు కదా, మరి నాకెవరు నచ్చారో నేను చెప్పనా? రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, నబిల్, వీళ్ళ చేసిందే పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంది అండ్ పాలక్ సింక్ అయింది. హరితేజ వాళ్ళు చేసింది టాస్క్ అంటారా అండి? అది అడ్వర్టైజింగ్ అండి. అది నాకు అంతలా అనిపించలేదు. పాపం వాళ్ళకి ఏమనిపించి, ఇక్కడ కూడా ఫేవరిజమే, ఇక్కడ కూడా యష్మి ఒప్పుకోదు. నిఖిల్కి ఇవ్వకపోతే ఆవిడ ప్రాణాలు పోతాయి, పృథ్వీకి ఇవ్వకపోతే విష్ణు ఇదైపోద్ది ఏదైనా, ఆ నిఖిల్కి సపోర్ట్ చేయకపోతే యష్మికి ఏదో అయిపోద్ది. ఇదంతా కూడా పెద్ద కిరికిరి అండి, బయాస్డ్ ఇదంతా కూడా. సో ఇవాళ ఎపిసోడ్ ఏం బాగాలేదు. సో బ్యాడ్ డే ఫర్ టేస్టీ తేజ అనే చెప్పాలి. సో టేస్టీ తేజకి నిజంగా అంత పనిష్మెంట్స్ అన్నీ అవసరమా? మీకేమనిపించింది కమెంట్ చేయండి. సో ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అండ్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.